ఇప్పుడు ఆముక్తమాల్యదలో 17వ పద్యం రాజనీతి గురించే మరొక పద్యం. ఈ రాజనీతి శ్రీకృష్ణదేవరాయలే తను స్వయంగా పాటించిందే యామునాచార్యుల వారి ద్వారా చెప్పిస్తున్నారని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇందులో చెప్పినవన్నీ ఈ రాజనీతిలో అన్నీ ఆయనే పాటించేవాడు. దానికి చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు ఈ పద్యం చూడండి. సింధురమహస్వముఖ్యముల్ చేర్చు దౌలదీవి సింధురమహస్వముఖ్యముల్ చేర్చు దౌలదీవి వణిజులకు ఊళ్ళు సద్గృహముల్ పురిన్ కొలువున్ తేజంబువెల మేలు కలుగన్ ప్రాతవారిగ చేయుము అరిన్ అవి చేరకుండా. సింధుర అంటే ఏనుగులు, మహాస్వాలు గొప్ప గుర్రాలు, ముఖ్యములు మొదలైనవి, చేర్చు అంటే చేర్చగలిగే, అరేంజ్ చేయగలిగే, అంటే ఇవన్నీ దిగుమతి చేసుకుని మనకి సప్లై చేయగలిగే. సింధుర మహస్సు ముఖ్యములు చేర్చు దౌలదీవి వణిజులకు. దౌలదీవి అంటే దూరపు దేశాల దౌలదీవి. దీవులు అంటే ఇక్కడ ఐలాండ్స్ అని కాకుండా దేశాలు. దౌలదీవి అంటే దూరపు దేశాలు. దౌలదీవి వణిజులకు, అక్కడి నుంచి వచ్చే వణిజులకు, వ్యాపారులకు, ఊళ్ళు వాళ్ళకి కావాల్సిన ఊళ్ళు అంటే వాళ్ళ కాలనీలాగా కట్టి ఒక ప్లేస్లో వాళ్ళందరూ సంతోషంగా ఉండేట్టుగా, ఏ ప్రాబ్లం లేకుండా సంతోషంగా ఉండేట్టుగా అరేంజ్మెంట్స్ చేసి సద్గృహముల్ పురిన్, ఆ ఊళ్ళో, ఆ నగరంలో పురిన్, ఆ నగరంలో ఊళ్ళు, చిన్న చిన్న కాలనీస్, సద్గృహములు మంచి ఇళ్ళు అరేంజ్ చేయాలి. కొలువు తేజంబు వెల మేలు కలుగన్. ఆస్థానంలో వచ్చినప్పుడు వాళ్ళకి రాజుతో మాట్లాడినప్పుడు, రాజ ప్రముఖులతో మాట్లాడినప్పుడు వాళ్ళకి సరైన వెల, మంచి తేజంబు వెల, మంచి వెల వచ్చేట్టుగా, ధర వచ్చేట్టుగా చూసి మేలు కలుగన్, వాళ్ళకు మేలు చేసేట్టుగా చూడాలి. ఈ వణిజులకి, వ్యాపారస్తులు వాళ్ళకి కావాల్సింది లాభం. వాళ్ళకి ఇంకో వేరే కన్సిడరేషన్స్ ఏమి ఉండవు కదా. ఆ మనసుని బాగా చదవగలిగాడు శ్రీకృష్ణదేవరాయలు. అందుకోసం వాళ్ళకి కావాల్సినట్టు ధర బాగుండాలి వాళ్ళకి. దానివల్ల ఏమిటి, వాళ్ళని మేలు కలుగా ప్రాతవారిగ చేయుము, వాళ్ళతో స్నేహం చేసుకో. పాత వాళ్ళలాగా మాట్లాడు, కొత్తగా వచ్చిన వాళ్ళలాగా మాట్లాడద్దు. పాతగా ఎన్ని రోజులు బట్టి తెలిసిన వాళ్ళలాగా వాళ్ళకి అన్ని అరేంజ్మెంట్స్ చేసి ఇళ్ళు, నగరాలు కట్టించి వాళ్ళకి మంచి వెల ఇచ్చి వాళ్ళని మంచి చేసుకో. ఎందుకు? అరిన్ అవి చేరకుండా. లేకపోతే ఏమవుతుంది, శత్రువులకి తీసుకెళ్ళి అమ్మేస్తారు. వాళ్ళకి వేరే ప్రిన్సిపల్స్ ఇంకేం ఉండవు. వాణిజ్యులకి, వ్యాపారులకి, వణికులకి ఎక్కడ ధర ఎక్కువ ఉంటే, ఎక్కడ బాగా చూస్తే అక్కడ అమ్మేసి వెళ్ళిపోతారు వాళ్ళు. అది నీకు అవసరం అయ్యేటైతే దానికి కావాల్సిన ధర పే చేయడానికి సిద్ధంగా ఉండాలి. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, గోవా విజయనగరం రాజుల కింద ఉండేది. అక్కడికి పోర్చుగీస్ వాళ్ళు వచ్చారు. వచ్చినప్పుడు ఆ పోర్చుగీస్ వాళ్ళతో ఎన్నో బాంధవ్యాలు పెట్టుకుని వాళ్ళ సాంకేతిక నైపుణ్యం వాడుకుని, టెక్నాలజికల్ ఎక్స్పర్టీస్ వాడుకుని ఆనకట్ట కట్టించారు తుంగభద్ర మీద. చెరువులు తవ్వించి ఆ నీళ్లు మళ్లించి తుంగభద్రలోంచి చెరువులు నింపేసి రాయలసీమని రత్నాల సీమ చేయడానికి శాస్త్రికుల ప్రయత్నించాడు రాయలు. దీని గురించి ఒక పోర్చుగీస్ ట్రావెలర్, హిస్టోరియన్ ఉండేవాడు, పేస్ అని చెప్పి, అతను రాశాడు ఇవన్నీ. అందుకోసం ఇంకోటి గజములు అంటే ఏనుగులు, గుర్రాల గురించి ఎందుకు పట్టుకొచ్చారంటే, ఈ మహమ్మదీలు ఉన్నారు కదా, వాళ్ళు జయించడానికి కారణం, ఈ విజయనగర సామ్రాజ్యం ఇంత ముందర వీళ్ళ మీద యుద్ధంలో గెలవటానికి కారణం వాళ్ళకి మంచి గుర్రాలు ఉండేవి, అశ్వదళాలు ఎక్కువ ఉండేవి వాళ్ళకి. అందుకోసం వాళ్ళకి అశ్వపతులని పేరు ఈ బహమనీ సుల్తాన్లకి. అందుకోసం రాయలకి తెలుసు వాళ్ళతో
పోటీ పడాలంటే పోటీలో నిలబడి గెలవాలంటే మంచి గుర్రాలు ఉండాలని చెప్పి ఈ పోర్చుగీస్ వాళ్ళు మంచి మంచి గుర్రాలను పట్టుకొచ్చేవాళ్ళు, అరేబియన్ హార్సెస్ అవన్నీ అక్కడి వాళ్ళు పట్టుకొచ్చేవాళ్ళు. కాస్త వాళ్ళ దగ్గర అవి మంచి ధర ఇచ్చి కొనేసేవాడు. లేకపోతే ముఖ్యంగా మనకి అవసరం ఉన్నా లేకపోయినా మన శత్రువుకి వెళ్ళి అమ్మేస్తాడు, లేకపోతే వాళ్ళు బహమ్లీ సుల్తాన్కి అమ్ముతారు. వాళ్ళకి పోర్చుగీస్ వాళ్ళు వచ్చిన డబ్బులు చేసుకోవడానికి వాళ్ళకి ఇంకా ఉచ్చనీచాలు అవే ఉండవు వాళ్ళకి. అందుకోసం వాళ్ళ దగ్గర ముఖ్యంగా శత్రువులకు వెళ్లకుండా ఆపగలగాలి. అందుకోసం అంత పెద్ద అశ్వ సైన్యాన్ని సమకూర్చుకోగలిగాడు రాయలు. దానివల్లనే బహమ్లీ సుల్తాన్ని వాళ్ళని జయించగలిగాడు, హిందూ మత ధర్మం చేయగలిగాడు. అందుకోసం తాను పాటించిన రాజనీతినే ఈ పద్యాల రూపంలో చెప్పాడు. మళ్ళా రేపు కలుసుకుందాం.